ఈ మరణం తర్వాత శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది. అది రాబో కాలమునకు ఉన్నతమైన శాశ్వతమైన జీవితం, పరలోకం. అక్కడ శాశ్వతంగా ఉంటాం, అక్కడ మరణం లేదు. మేలంటే ఏంటో తెలుసండి? అక్కడికి వెళ్ళడమే మేలు. అక్కడికి నిన్ను తీసుకువెళ్ళడమే మేలు. అక్కడికి వెళ్ళాలంటే మనకు చాలా అడ్డం ఉన్నాయండి. ఏంటవి? ఈ భూమి మీద మనకు ఏమి ఉండకూడదు, మనం ఏం చేయకూడదు, అవే చేసేసాం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాపము ఉండకూడదు. పాపము ఒకవేళ ఉందా, పాపమునకు ఆయన యొద్ద చోట్లేదు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడనేరడు. మరణం తర్వాత ఆ దేవుని సన్నిధికి నువ్వు నేను వెళ్ళాలంటే పాపము ఉండకూడదు. కానీ మనకేముంది? పాపమే ఉంది. పరలోకం వెళ్ళడానికి మనలో ఏ పాపాలు అడ్డుగా ఉన్నాయో ఆ పాపాలను తన కుమారుణ్ణే ఇచ్చి మీ పాపాలన్నీ పోయేలా చేసి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి లైన్ క్లియర్ చేశాడు. ఇది దేవుడు చేసిన మేలు కదా.